భోజన ప్రియులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూస్తేనే అర్థమైపోతుంది ఈ కోడిగుడ్డు పులుసు టేస్ట్ ఎలా ఉంటుందని. ఆహా, ఇది కదా కోడిగుడ్డు పులుసు అంటే అనిపించేలా ఉండే అద్భుతమైన కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పక్కా ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, 1 చిన్న యాలక్కాయ కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అదే చేత్తోటి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి రసం తీసి రెడీగా పెట్టుకోండి. అలాగే 1/2 డజన్ కోడిగుడ్లను కూడా ఉడికించి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 గంటల నూనె వేసి 1 చిన్న బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద, 2 పొడవుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుని 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 కప్పు చింతపండు రసానికి 2 కప్పుల నీళ్లు పోసేసి చారు బాగా తెరలనివ్వాలి. ఇలా తెరులుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చారు చిక్కగా అయ్యేంత వరకు మరిగించేసి దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ. పులుసు తిన్న వాళ్ళు ఎవరైనా పొగడ్తల వర్షం కురిపించాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.